నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు డీఎస్పీ నరసింహమూర్తి పర్యవేక్షణలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో మొదటిగా పట్టణంలోని పెళ్లి మండపం నుండి 4 మాడ వీధుల్లో రాత్రి 10 గంటల సమయం నుండి షాప్స్ క్లోజ్ చేయించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాత్రి డ్యూటీలలో ఉన్నటువంటి బీట్, బ్లూ కార్డ్స్, రక్షక్, హైవే మొబైల్ టీంలతో పాటు డీఎస్పీ అదేవిధంగా సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు కలిసి షాప్స్ క్లోజ్ చేయించే కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ రవిమానవచారి పర్యవేక్షణలో ఈరోజు మేము కాళహస్తి సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బంది, నైట్ పెట్రోలింగ్ స్టాఫ్ అంతా కలిసి నైట్ ఏరియా డామినేషన్, ఫుడ్ పెట్రోలింగ్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ సందర్భంగా కాళహస్తి పట్టణంలోని వ్యాపారస్తులకు తెలియజేయడం ఏమంటే, ఈ రోజు నుంచి ప్రతిరోజు 10:30 నుంచి 11 గంటల లోపల ప్రతి ఒక్కరు కూడా షాప్స్ అన్ని క్లోజ్ చేయాలి. రాత్రిపూట ఎలాంటి మూమెంట్ ఉండకూడదు. ఎందుకంటే మనకు సమ్మర్ వస్తుంది, దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. మూమెంట్ కంట్రోల్ చేయడం వల్ల మాకు దొంగల మీద నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్ మూమెంట్ ఎక్కువైపోతే రాత్రిపూట దొంగలు ఎవరో, సాధారణ ప్రజలు ఎవరో గుర్తించడం కష్టమవుతుంది. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా మా యొక్క సలహాలు, సూచనలు పాటించాలి. తప్పకుండా మీరు మీ యొక్క బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా 10:30 నుంచి 11 లోపల కంప్లీట్గా క్లోజ్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుచున్నాం. అదేవిధంగా సమ్మర్ వస్తుంది, అందరూ కూడా ప్రతి ఒక్క బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి. ఎవరైనా ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఏరియా మీద నిఘా పెట్టి దొంగతనాలు జరగకుండా చూసుకుంటాము. ఎక్కడైనా ఏదైనా ఏరియాలో కొత్త వ్యక్తులు, అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరించే సమాచారం ఉంటే పోలీసు వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.